కుప్పంలో చంద్రబాబును ఓడించడం జగన్ వల్ల సాధ్యమయ్యే పనేనా? క్యాండిడేట్ని అయితే అనౌన్స్ చేశారు కదా, ఇప్పుడేంటి 1.5 year బ్యాకే అనౌన్స్ చేశాడు కదా. అంతకుముందు అసలు ఆయన కుప్పం ఎందుకు పోయాడు? చంద్రగిరిలో ఉన్నాడంటే ఆయన కుప్పం ఎందుకు పోయాడు? చంద్రగిరిలో ఓడిపోయాడు కాబట్టి కుప్పంకి వెళ్ళాడు. సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ కనుక ఒప్పుకున్నట్టు కనుక అయితే నేను మా మామగారి మీద కూడా పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. కుదరలేదు కదా, తర్వాత కుప్పం వెళ్ళిపోయాడు ఆయన. సరే, కుప్పం నుంచి 5-6 సార్లు గెలిచినట్టున్నాడు. లాస్ట్ టైం 2014లో 70,000 ఓట్లతో గెలిచాడు. మొన్న 2019లో 30,000 ఓట్లతో గెలిచాడు. మెజారిటీ తగ్గిందా లేదా? మరి ఈసారి 30,000 ఉంటాయో లేదో. కుప్పంలో ఏమవుతుందంటే అక్కడ ఉండే ప్రజలందరూ కూడాను తమిళనాడుకి వెళ్తారమ్మా ఎక్కువగా. అలాగే అక్కడ తమిళనాడులోనూ ఓటు ఉంటుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ ఓటు ఉంటుంది. తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగవు. ఇది తెలుసు చంద్రబాబు నాయుడికి. నేను పెద్ద చాణక్యుడిని, నేను అంతా కూడా చక్రం తిప్పుతానంటాడు. ఆయన తిప్పే చక్రం అంటే ఏం లేదాడ. అక్కడ తమిళనాడులో ఉన్నప్పుడేమో తమిళనాడులో ఓటేస్తారు, అది అక్కడ క్యాన్సిల్ చేసుకుంటారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తారు, మళ్ళీ ఇక్కడ ఓటేస్తారు. ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. అలాంటి 30,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్ చేసేసరికి ఏంటంటే కుదరదు. ఇంతకాలం ఆయన ఆ విధంగా గెలిచాడు, ఇప్పుడు గెలవడం అనేది లేదు. ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలు పనిచేయట్లేదు అంటాడు. అసలు ఈవీఎంల గురించి ఆయనకి ఏం తెలుసు? మళ్ళీ నేను హైటెక్ బాబుని అంటాడు, సత్యానాథన్ కంప్యూటర్ నేర్చుకోమని నేనే చెప్పానంటాడు, రకరకాలుగా చెప్తుంటాడు. ఎందుకు నమ్ముతారమ్మా ఆయన? నాకు అర్థం కాదు. అన్నీ ఇక్కడ పనికి మళ్ళీ అన్నీ చెప్తుంటాడు. 1200 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి ట్యూబ్ రైల్ అని అమెరికాలో ఇంకా ఇన్వెన్షన్లోనే ఉంది, ప్రయోగాల్లో ఉంది. నేను ఆ ట్యూబ్ రైలు తెచ్చేస్తానంటాడమ్మా. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి అమరావతికి 22 కిలోమీటర్లు. ఎట కుదురుతుంది అది? ప్రజలు ఆ మాత్రం గమనించరా? చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడంటే ప్రజలు గొర్రెల మందలో ఒక 4,000 డబ్బులు వారేసి ఒక బీరు బాటిలో బ్రాంతి బాటిలో ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారనుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కూడా అలవాటు చేసింది ఈ దరిద్రం. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. నేను కూడా ఆయనతో కలిసి పనిచేశాను. ఫర్ ఇన్ఫర్మేషన్, హైటెక్ సిటీ అప్పుడు నేను, జయప్రకాష్ నారాయణ గారు, జయ చౌదరి గారు, హనుమాన్ చౌదరి గారు, మేమందరం కలిసి పనిచేసిన వాడమే. నేను ఆడిటర్గా ఉన్నాను, నాకు తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు నాకు. అక్కడ జరిగిన కుంభకోణాలన్నీ తెలుసు. హైటెక్ సిటీ మూలంగా ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవమే, కానీ అంతా నేనే చేశానని చెప్పి డబ్బా కొట్టుకుంటాడు. పాపం చేసినండి ఆ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళ పేరు ఎక్కడ చెప్పదు. స్కీమ్ తీసుకొచ్చిన పివి నరసింహారావు గారిని అసలు మర్చిపోయాడు. స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు, ఆయన పుణ్యమైన వచ్చింది అది. వీళ్ళంతా కూడా మెట్రో ట్రైన్స్ ఎక్కి ఆయన అరెస్ట్ చేసినప్పుడు నానా అడావుడి చేస్తారు. వీళ్ళంతా ఎందుకంటే 3rd class బ్యాచ్ అనమాట. మరి కుప్పంలో గెలుస్తాడా లేడా అంటే ఇది వ్యవహారం. ఇంతకుముందు చంద్రమౌళి గారు అని ఉండేవారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సన్ అనమాట. ఇప్పుడు అక్కడ ఉంది. నువ్వు కనుక గెలిచినట్టయితే నీకు మినిస్ట్రీ కూడా ఇస్తానని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాగ్దానాలు చాలా చేస్తూ ఉంటాడు, ఏవి చేయడు. డ్వాక్రా మహిళలకు ఏమైనా రుణమాఫీ చేశాడా? రుణమాఫీ ఇంకో రకంగా చేశాడా? హెల్త్ని పట్టించుకోలేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, పోలవరాన్ని తాకట్టు పెట్టేశాడు, ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టేశాడు, సర్వనాశనం చేశాడు. మాదేముంది, మా హైదరాబాద్లో ఉండేవాళ్ళం, మాకేం ఉండదు. మీలాంటి యంగ్స్టర్స్ పోతారు ఆ చంద్రబాబు నాయుడు చేసిన పనికి. ప్రత్యేక హోదాన్ని ఎవడన్నా వదులుకుంటాడమ్మా? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలా? బుర్ర తలకాయలో ఉంటుందా, మోకాల్లో ఉంటుందా చంద్రబాబు నాయుడికి? పైగా నేను 40 years ఇండస్ట్రీ ఎకనామిక్స్ చదివానంటాడు. కానీ కుప్పంలో గెలుస్తారా లేదా అంటే ఎలక్షన్లో నిలబడ్డ ప్రతి ఒక్కడు కూడా గెలవాలని అనుకుంటాడు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను కూడా నర్సరాపేట నుంచి ఈసారి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద ఎంపీ కింద పోటీ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా గెలవాలనేగా అనుకుంటాను. గెలవడము లేదు అనేటువంటిది ప్రజలు వేసే ఓట్లను బట్టి ఉంటుంది. ప్రజలను నేను కన్విన్స్ చేయగలిగితే నేను గెలుస్తాను. నేనేం చేయదలుచుకున్నాను? నేను డబ్బులు ఇవ్వను, బీరు బ్రాంతి ఇవ్వను. నాకు వచ్చేటువంటి జీతంలో 50% మీ కాన్స్టిట్యుయెన్సీ ఖర్చు పెడతాను. నాకు వచ్చే ఎంపీ ఫండ్స్ మొత్తం కూడా నేను మీకే ఖర్చు పెడతాను. వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఫ్లోట్ చేస్తే దాని డొనేషన్స్ కనుక ఇస్తే అది కూడా మీ కాన్స్టిట్యుయెన్సీకే ఖర్చు పెడతాను. విద్య, ఆరోగ్యము, తాగునీరు, సాగునీరు, రోడ్లు, అంతే. ఇష్టమైతే ఓటే, కష్టమైతే మాని. నన్ను ముందు డబ్బులు అడగబాక. చంద్రబాబు నాయుడు చెప్పమన్న దమ్ముగా ధైర్యంగా మాట చెప్పగలడేమో. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము డబ్బులు ఇచ్చి 50 రూపాయలు డబ్బులు ఇచ్చి ఓటు కొనడం అనేది ఈ మహానుభావుడు చేసిన పనే. అంతకుముందు తమిళనాడులో ఉండేది ఎట్లా? మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయంటే నీకో టీవీ, 5 ఓట్లు ఉన్నాయంటే టీవీ ప్లస్ ఎయిర్ కండిషనరు, అది వాళ్ళ పద్ధతి. అదంతా కూడా గవర్నమెంట్లో నుంచి, గవర్నమెంట్ ఫండ్లో నుంచి ఇచ్చేవాళ్ళు. ఈయనేం చేశాడంటే అబ్బో మరీ చాలా కాస్ట్లీ అఫైర్ లాగా ఉంది అని చెప్పి ఓటుకి 50 రూపాయలు మొదలు పెట్టాడు. అది ఇప్పుడు 5,000 కూర్చుంది. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం అనేది ఏనే అలవాటు చేశాడమ్మా. నేను నార్త్ ఇండియాలో కూడా చూశాను కదా. నార్త్ ఇండియాలో ఎంపీ ఎలక్షన్స్కి ₹1 కోటి ఖర్చు పెడితే చాలా ఎక్కువ. బట్ మన ఆంధ్రప్రదేశ్లో ₹1 కోటి అనేది 10 నిమిషాల్లో అయిపోతాయి. ఈ మహానుభావుడు చేసిన పనే. ఆయన చేశాడు కాబట్టి వేరే వాళ్ళు చేయాల్సి వస్తుంది. చివరికి అల్టిమేట్గా ఏమైంది?
100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఎంపీని అయ్యానమ్మా, ఎట సంపాదించాలి నేను? పనికి మాలి పనులు చేయాలా, లిక్కర్ బిజినెస్ చేయాలా, కవిత కేసు మనకు తెలిసిందే, ఇసుక బిజినెస్ చేయాలా, చింతమనేని ప్రభాకరు మనకు తెలిసిందే, వనజాక్షన్ కొట్టిన వారం, మైనింగ్ అక్రమ మైనింగ్ చేయాలి. ఇట్లాంటి పనులన్నీ చేస్తే కానీ నువ్వు ఒక 400 కోట్లు సంపాదించలేవు. అవునా? వాళ్ళు కూడా నేను తక్కువ తినాలనుకున్నావా? 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటే దాని మీద 2 రూపాయలు వడ్డీ వేసుకుంటారు. అంటే సంవత్సరానికి 24 కోట్లు, 5 సంవత్సరాలు అయ్యేసరికి 120 కోట్లు అవుద్ది. అదొక 100, ఇదొక 120 అంటే 220 కోట్లు మినిమం సంపాదించాలి. సో ఓటర్లను ఇలా ప్రలోభ పెట్టి రాజకీయాన్ని నాశనం చేసిన వ్యక్తి అన్నమాట. చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలు పనిచేయలేదంట. అది లోపల ఉండేటువంటి చిన్న చిప్పేనమ్మా. ఆ చిప్లో ఏం చేస్తారంటే ఈ బటన్ నొక్కితే ఇతనికి వెళ్ళాలి, ఈ బటన్ నొక్కితే ఇతనికి వెళ్ళాలంటారు. పర్ఫెక్ట్గా పోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 0 and 1s అనమాట. అది ఆఫ్ అండ్ ఆన్, అంతకంటే ఏమి ఉండదు. ఆ మిషన్లు కనుక పనిచేయమని చెప్పి ఒక 2% ఆఫ్ ద మిషన్స్ స్పేర్ పెడతారు, చిప్స్ స్పేర్ పెడతారు, SMPSలు స్పేర్ పెడతారు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం బూత్లో ఓటు వేసేటువంటిది నొక్కడం వరకు మాత్రమే మన బాధ్యత. అది రికార్డ్ అయ్యేటువంటిది వేరే కంట్రోల్ యూనిట్లో ఉంటుంది. అది ఆ కంట్రోల్ యూనిట్ని కూడాను ఆ పర్టికులర్ బూత్లో పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడాను పిలిచి ముందు మాక్ పోలింగ్ చేస్తారు. మీరు కాంగ్రెస్ తరఫున వచ్చారు, టీడీపీ తరఫున వచ్చారు, మీ ఏజెంట్ని నొక్కమంటారు. ఆయన 10 ఓట్లు వేశాడు. బాబు ఇదిగో నీకు 10 ఓట్లు వచ్చినట్టు చూపిస్తుంది, నీకు 8 ఓట్లు వచ్చినట్టు చూపిస్తుంది, నీకు 20 ఓట్లు వచ్చినట్టు చూపిస్తుంది అని చూపిస్తారు. 50 ఓట్లు అనేటువంటిది మార్కులో చేస్తారు. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి సొంతకాలు పెట్టిన తర్వాత అది మొత్తాన్ని 0 చేసి మిషన్ సీల్ చేసేస్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఈసీఐలలో తయారు చేస్తారు. అది బోత్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈయన ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం మిషన్లు పనిచేయలేదు అంటాడు. పోనీ అలాగని బ్యాలెట్ పేపర్లు పెడదాం అనేసి అంటే బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్ళి బాయిలో పడేస్తారు, లేదంటే ఇంకు వస్తారు. ఎట కుదురుతుంది? నమ్మాల్సిన పని లేదమ్మా. చంద్రబాబు నాయుడు సంగతి మర్చిపో. ఇంకా ఆయన కొడుకున్నాడంటే అసలు ఇంక చెప్పే పనే లేదు. ప్రశాంతి అత్త అంటాడు, ఏం మాట్లాడతాడు ఏందో ఆయనకే తెలియదు. పైగా స్టాన్స్ఫోర్డ్లో చదువుకున్నాను అంటాడు. అట్లాంటి వాళ్ళకి స్టాన్స్ఫోర్డ్లో సీట్ ఇస్తే అంత గొప్ప యూనివర్సిటీ, వాళ్ళ పొరుగులు పోతాయి.